వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. రాజ్య ట్యాంకుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు. వాకర్స్తో ముఖాముఖి నిర్వహించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవని. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. పదహారవ డివిజన్లో నెలకొని ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. అధికారులకు నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, జిల్లాలో ఆధార్ సేవల పురోగతిని వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ హాల్లో జిల్లా స్థాయి అధికారులతో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతనే జరిగింది. ఈ సమావేశంలో విద్యా, వైద్య, స్త్రీ మరియు శిశు సంక్షేమ, గ్రామ వార్డు సచివాలయాల, బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్, సిఎస్సి, పాఠశాల విద్యా తదితర శాఖల నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆధార్ నమోదులు, ఆధార్ నవీకరణలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ మరియు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా ఉప సంచాలకులు కృపానందంలో సమీక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, గత నెలలో చేపట్టిన కొత్త ఆధార్ నమోదులు, నవీకరణ ప్రక్రియ పురోగతిని పరిశీలించి నిర్దేశిత లక్ష్యాలు సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అర్హులందరికీ ఆధార్ నమోదు చేస్తూ తల్లికి వందనం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందేలా కృషి చేయాలన్నారు. చిన్నారుల ఆధార్ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారుల ఆధార్ నమోదు పెండింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డిఈఓ పి రమేష్, డిఎం అండ్ హెచ్ఓ కె అనిత, జిల్లా పరిషత్ డిప్యూటీ డిఈఓ శ్రీ లలిత, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం శ్రీధర్, ఐసీడీఎస్ పిడి లక్ష్మి, స్వర్ణ గ్రామ స్వర్ణ అవార్డు నోడల్ అధికారి జె వేణుగోపాల్, జిల్లా ఆధార్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల నోడల్ అధికారులు, బ్యాంకర్లు, ఆధార్ నమోదు సంస్థల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకునే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ నగరంలోని వివేకానంద పార్క్ లో మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పార్క్ వచ్చిన వాకర్ స్థానిక ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడి వారి సమస్యలు, పార్క్ నిర్వహణకు సంబంధించిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాకర్స్తో మమేకమైన ఎంపీ సానా సతీష్ బాబు ప్రతిరోజు పార్క్ వినియోగిస్తున్న ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. వాకర్స్ టాయిలెట్ల నిర్వహణ, మురుగునీటి పారుదల, తాగునీటి సౌకర్యం తదితర సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ఎంపీ సానా సతీష్ బాబు సానుకూలంగా విని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పార్కులో మౌలిక వస్తువుల పారిశుద్ధ్యం, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ వంటి అంశాలపై తక్షణమే దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా వాటి పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు. నగరంలోని పార్కులు, ప్రజా ప్రదేశాలు ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేలా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం వాకింగ్ చేసేటప్పుడు ఆయన కూడా వచ్చారు. వార్డ్ కంటే తిరిగి చూశారు. మెంబర్స్ అందరూ కూడా డెవలప్మెంట్ గురించి చెప్పారు. ఆల్రెడీ నేను కూడా మాట్లాడాను. నెల 2 నెలల క్రితం ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, చూశారు. అన్ని రకాల బాధలు ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ చెప్పారు. తప్పకుండా చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మీరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి మనసు నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవనని, పేదవాడి వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు 26 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి పేద కుటుంబాల పాలిట సంజీవనిగా నిలుస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు.
ఇప్పటి వరకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో సుమారు 6 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ సహాయం ద్వారా ఆయా కుటుంబాలకు కొంత మేరకు ఆర్థిక భరోసా లభిస్తుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబాలకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, నాయకులు గదుల సాయిబాబా, పలవెల రవి, అనంతకుమార్, బోనేపల్లి శ్రీనివాస్, పంతాడి రాజు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన బిల్లులో ఆర్థిక సాయం అందించాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి చాలా మందికి తీసుకొచ్చాం. ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు 34 మందికి ఇచ్చాం. ఈ రోజున 34 మందికి చెక్ ఇచ్చాం. 26 లక్షల రూపాయలు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నారు. 26 లక్షల రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే మన కాకినాడలో 2.5 సంవత్సరాలు ఈ విధంగా వచ్చి మాకు ఆర్థిక సాయం అందించమని ముఖ్యమంత్రి గారు కోరితే మొత్తం మీద చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో 6 కోట్ల రూపాయలు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నారు. 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈరోజు మనకి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, అన్ని కూడా జాగ్రత్తగా చూస్తున్నారు. ఎంత చూసినప్పుడు కూడా ఈ రోజు చాలా మంది అనారోగ్యం పాల్గొతున్నారు. అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అప్పటికప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చేస్తారు, అయినప్పుడు కూడా అప్పటికప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన వారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వైద్యం చేయించుకుంటున్నారు. చేతిలో డబ్బులు లేనప్పుడు కూడా అప్పు చేసుకుంటున్నారు. అదే డబ్బులు కానీ ముఖ్యమంత్రి గారి సహాయం అందించకపోతే అందరూ అప్పులు పాలైపోతారు, ఇబ్బంది పడిపోతారు. ఈరోజు అందుకే కోరుతున్న కాకినాడ ప్రజలందరూ మీ అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అది ఇప్పుడు కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి చాలా డెవలప్ చేయాలని ఆలోచిస్తాం. కొత్త బిల్డింగ్ కడుతున్నాం. ఆఖరికి చాలా చూస్తున్నాం. ఈ రోజున క్యాన్సర్ పేషెంట్ ఎక్కువైతే మన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా క్యాన్సర్ కూడా చూడటం కోసం ఒక బ్లాక్ కడుతున్నారు. క్యాన్సర్ బ్లాక్ అని చేస్తున్నాం. అది కూడా తయారైతే క్యాన్సర్ పేషెంట్ చూడడానికి అవకాశం. మరి ఏదైనప్పుడు కూడా ఈ రోజు కొంతమంది క్యాన్సర్ పేషెంట్ వస్తే మనమే పంపిస్తున్నాం. పశు ఆరోగ్యం పంపిస్తున్నాం. పశు ఆరోగ్య హాస్పిటల్ చూస్తున్నారు ఫ్రీగా. అయినప్పుడు కూడా చాలా పెరిగినాయి. నేనేమంటానంటే ఈ రోజు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తారు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలన్నదే ఆయన కోరిక. ఆ విధంగా ఈ రోజు వైద్య సేవలు అందిస్తున్నారు. మీరు కూడా ఈ రోజు మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కాకినాడ నగరంలో 16వ డివిజన్లో కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పర్యటించి స్థానిక ప్రజలు, నాయకులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీటి లీకేజీని వెంటనే మరమ్మతు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజ్ సమస్యల పరిశీలన కమిషనర్ ప్రధాన డ్రైన్లను శుభ్రం చేయాలని సూచించారు. డ్రైన్లపై ఆక్రమణలు చేయడం వల్ల పారిశుద్ధ్య పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు సహకరించాలని కోరారు. తాగునీటిని ఎప్పటికప్పుడు పరీక్షించి సురక్షిత నీటిని అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రాంతంలో అధికంగా ఉన్న వీధి కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ చేసి తిరిగి వదిలే చర్యలు చేపడతామన్నారు. నగరంలో మిగిలి ఉన్న స్వాతంత్ర దినోత్సవ ఫ్లెక్సీలను తొలగించాలని టౌన్ ప్లానింగ్, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. చిన్నారుల భద్రత దృష్ట్యా అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ప్రజల సహకారంతోనే నగరాభివృద్ధి సాధ్యమని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ పృథ్వీచరణ్, ఏఈలు అర్జున్, ఆదినారాయణ, ఎస్ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ డాగ్స్ వాడు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటుంది, అప్ టు 12 o'clock వరకు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రజలంతా ఉన్నారో మనకి డాగ్స్ ఉన్న ప్రాంతాన్ని మనం చూపించినట్టయితే ఆ డాగ్స్ అన్ని కూడా మనం క్యాచ్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ వాటికి స్టెరిలైజ్ చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ వాటికి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనం చేస్తాము. ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా సద్వినియోగం చేసి మాకు సహకరించవలసిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాను. డాగ్స్ బెడద లేకుండా చూడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాము. మీ అంత సహకారం కూడా మాకు అందించి ఈ డాగ్స్ నిర్మాణంలో మీ సహకారం అందించాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి సిటీ ఎంట్రన్స్లో ఈ ఫ్లెక్సీలు కొన్ని పెట్టారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం వెళ్ళిపోయేప్పుడే సుమారు 10 రోజులు అయిపోయింది. ఇంకా మరి ఫ్లెక్సీలు కొంతమంది ఉంచారు, తీసేయమని చెప్పినప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దే ఆర్ డూయింగ్ దట్ వర్క్. అదేవిధంగా వార్డు సచివాలయంలో ఉన్న మన సెక్రటరీస్ మీ పరిధిలో ఉన్న ఫ్లెక్సీని తొలగించవలసిన బాధ్యత మీదని చెప్పాము. మరి ఇంకా కూడా ఎక్కడైతే ఉందో వారిని కన్సర్న్ బాధ్యత చేస్తూ
వాళ్ళపైన తగిన చర్య కూడా తీసుకుంటామని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిబ్బంది సహకరించాల్సిందిగా నేను కోరుచున్నానండి. అట్లాగే మనకి ఒక రోడ్డు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అడిగారు. పీపుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం ఒక యాక్సిడెంట్ అయింది. చిన్నపిల్లలు ఉన్నారు, స్పీడ్కి వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఇక్కడ కూడా ఒక స్పీడ్ బ్రేకరు మనకి డిఈ గారికి ఏమని చెప్పాం, యూ కెన్ డూ దట్ థింగ్స్. ఇక అందరికీ లాస్ట్గా చెప్పేది ఏంటంటే, ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి, డెఫినెట్గా మేము పరిష్కరిస్తాము. అందుకోసం ప్రజలందరూ కూడా, ప్రజలు అధికారులు అంటే ప్రభుత్వం కలిస్తేనే మనం ఏదైనా సమస్య పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మీరంతా కూడా సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనకి ప్లాంటేషన్ కూడా మనం చేస్తున్నాము. మెయిన్ మనకి భానుగుడి దగ్గర ప్లాంటేషన్ చేసాము, అదేవిధంగా కొండేపల్లి వచ్చి దగ్గర కూడా ప్లాంటేషన్ చేసాము. ఇంకా కూడా రేపు త్వరలో మనకి రెడ్ క్రాస్ వారి సహకారంతో, జాయింట్ కలెక్టర్ గారి సహకారంతో మన ఇక్కడ కూడా ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గర కూడా త్వరలో మనం మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడతాము. ప్రజలందరూ పాతిన మొక్కను కూడా ఎవరో కూడా రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా చేయగలుగుదాం, చెరువు మొక్కను నాటుదాం అన్న సంకల్పంతో మీరందరూ కూడా ముందుకెళ్తుందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాకినాడ వెండి బంగారం వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక గోల్డ్ మార్కెట్ సెంటర్ వద్ద కొలువు తీరనున్న గణపతి నవరాత్రి ఉత్సవాల రాట ముహూర్తం కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ వెండి బంగారు వర్తక సంఘ అధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ, గణపతి నవరాత్రి ఉత్సవాల చైర్మన్ పులవర్తి సీతారామూర్తి తదితర కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా రాట ముహూర్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ వెండి బంగారం వర్తక సంఘ అధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ, గణపతి నవరాత్రి ఉత్సవాల చైర్మన్ పులవర్తి సీతారామూర్తులు మాట్లాడుతూ సెప్టెంబర్ 14 నుంచి 22వ తేదీ వరకు గణపతి నవరాత్రులు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథి నాగేశ్వరరావు, ఎండి బహదూర్, మహడీక్ శ్రీనివాస్, ఆవుపాటి సత్యనారాయణ, మట్టపల్లి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలు, 80 సంవత్సరం, అలాగే 90 సంవత్సరం కూడా చాలా ఘనంగా చేస్తాం. ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఒకసారి అనుకుంటాం, అలాగే అన్ని సంవత్సరాలు కూడా బాగా చేస్తున్నారు. దీనికి చైర్మన్ గారు పులవర్తి సీతారామూర్తి గారు చైర్మన్గా మా సంఘ సభ్యులు అందరూ కూడా ఎన్నుకున్నాం. ఆయన ఎంతో వైభవంగా చేస్తున్నారు. వారు సహకరిస్తున్న విశ్వనాథం గారికి, మట్టపల్లి నాన్నగారికి కూడా సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటాయి అని పూర్వం నుంచి కూడా జరుగుతుంది ఇది. అలాగే మా పూర్వీకులు చేసిన దానికి ఎక్కడ తగ్గకుండా చేస్తున్నామండి. అలాగే అన్నదానం, మహాన్నదానం కూడా చాలా వైభవంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం కూడా మా భక్తులు అందరూ సహకారంతో అవుతున్న కార్యక్రమం అనేది. ఈ కార్యక్రమానికి సహకరించి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా పుర ప్రజలు, కాకినాడ ప్రజలు అందరూ కూడా పాల్గొనాల్సింది కోరుకుంటున్నాం. దీనికి అన్ని విధాలు సహకరిస్తున్న మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి, ఎమ్మెల్యే కొండబాబు గారికి, ఎంపీ ఉదయ్ కుమార్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. బంగారు వెండి డైమండ్ వర్తక సంఘానికి మన గణపతి నవరాత్రులు సందర్భంగా మా అసోసియేషన్ నాకు చైర్మన్గా గణపతి నవరాత్రి చైర్మన్గా ఇచ్చినారు. ఎంతో కృతజ్ఞతగా మేము చేసుకుంటున్నాం. అందరూ మాకు సహకరిస్తున్నది. మా భవిష్యత్ విశ్వనాథం గారి, మట్టపల్లి నాని గారు నాకు తోడు ఉండి మేము ముందు కలిసి చైర్మన్గా బాగా పద్ధతి ఈ కమిటీ అందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి చేస్తారు. దేశ ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలైన సివిల్ ఇంజనీర్ల అభివృద్ధికి కృషి చేయడమే అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా ACCB ప్రధాన లక్ష్యమని జాతీయ సెక్రటరీ జనరల్ ఏ కాశీరాం అన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ కాకినాడ చాప్టర్స్ 6వ వార్షికోత్సవ సమావేశం మరియు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సెవెన్స్ కా హోటల్లో కాకినాడ సెంటర్ అధ్యక్షులు ఇంజనీర్ ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. తొలుత ముఖ్య అతిథిగా పాల్గొన్న కాశీరాం సెంటర్ వ్యవస్థాపక చైర్మన్, ప్రముఖ ఇంజనీర్ బాదం సుందర్రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సభ్యులను ఉద్దేశించి కాశీరాం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో సివిల్ ఇంజనీర్ లేకుండా ఏ పని జరగదని, అటువంటి వారికి సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. సమాజంలో సివిల్ ఇంజనీర్ గౌరవంగా తమ బాధ్యతలు నిర్వర్తించేందుకు చట్టం ద్వారా సంక్రమించే హక్కులు రక్షణగా ఉంటుందని కాశీరాం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో ఒరిస్సా, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సివిల్ ఇంజనీర్ల చట్టం ఆయా ప్రభుత్వాల అమల్లోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో పుదుచ్చేరి మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా త్వరలో చట్టం రావడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తూ ACCE సభ్యులకు
ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. కాకినాడలో ఏసీసీ జాతీయ సదస్సును నిర్వహించాల్సిందిగా కోరారు. దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న సివిల్ ఇంజనీర్ల మధ్య అవగాహన, పరస్పర విజ్ఞానం మార్పిడితో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. కాకినాడ చాప్టర్ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందరరావు మాట్లాడుతూ, కొత్తగా వస్తున్న సివిల్ ఇంజనీర్ విద్యార్థులకు ఫీల్డ్ వర్క్లో అనుభవం సాధించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాకినాడ చాప్టర్ చైర్మన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల కాలంలో 25 సమావేశాలు పైగా నిర్వహించి సభ్యులతో పాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని చెప్పారు. కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు ఇంజనీర్ మురళీకృష్ణ నాయుడు, ఇంజనీర్ అడపా శ్రీనివాస్, ఇంజనీర్ శివరామకృష్ణ, కోఆప్షన్ సభ్యులు డాక్టర్ సరోజరాణి కె, ఇంజనీర్ గోవిందరాజన్తో పాటు ఏసీసీఈ సభ్యులు మరియు ప్రస్తుత క్రడై కాకినాడ చాప్టర్ చైర్మన్ ఇంజనీర్ విజయకృష్ణ, అధ్యక్షులు ఇంజనీర్ చక్రధర్రావు, ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ ఎస్ రాంబాబు, ఉపాధ్యక్షులు ఇంజనీర్ ఎస్ఎస్ బలరాం, ఇంజనీర్ స్వప్న సౌదా చంద్రశేఖర్, ఇంజనీర్ దేవతా శేఖర్, కార్యవర్గ సభ్యులు ఇంజనీర్ ఏవిఎస్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. డాక్టర్ కోక నరసింహరావు, డాక్టర్ బి రామ్మోహన్ రావు మరియు లక్ష్మణ్ రెడ్డి, ఆదిత్య, పి వేణుగోపాలరావు, యూనివర్సిటీ మెంబర్షిప్ పెంపుకు సహాయ సహకారాలు అందించిన డాక్టర్ దయాకర్ బాబును ఘనంగా సన్మానించారు. కాకినాడ సెంటర్ దృష్టికి అభినందనలు తెలుపుతూ సివిల్ ఇంజనీర్స్ ఉపేష్ తన వంతుగా 50,000 అసోసియేషన్కు బహుకరించారు. అసోసియేషన్లో కొత్తగా చేరిన 50 మంది సభ్యులకు మెంబర్షిప్స్ తాలూకు పత్రాలు అందించారు. అల్ట్రాటెక్ మరియు జిందాల్ ఫాంతర్ సహకారంతో సదస్సు నిర్వహించబడింది. ఇందులో తుని, అమలాపురం, రాజమండ్రి సివిల్ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు. మేము 2020 సంవత్సరంలో కాకినాడలో ఉన్న సివిల్ ఇంజనీర్స్ అందరి సహకారంతో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ కాకినాడ చాప్టర్ని స్టార్ట్ చేశాము. ఈ 6 సంవత్సరాల్లో మా మెంబర్స్ అందరి సహకారంతో దీన్ని చాలా అభివృద్ధి చేయగలిగాము. ఇప్పుడు మా స్ట్రెంగ్త్ 155 మెంబర్స్ ఉన్నారు. మేము ఈ 6 సంవత్సరాల్లో సుమారు 11 అవార్డులు తీసుకున్నాం నేషనల్ లెవెల్లో. కాకినాడ లాంటి రిమోట్ ప్లేస్లో ఇన్ని అవార్డులు తీసుకోగలిగామంటే మా మెంబర్స్ అందరి సహకారం ఉండబట్టి ఇది సాధ్యమైంది. మేము చేసే యాక్టివిటీలో కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఒక సెమినార్ కానీ వెబినార్ కానీ కండక్ట్ చేస్తున్నాము. అలాగే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండడం కోసం ఆదిత్య యూనివర్సిటీ నుండి, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ నుండి, కాకినాడ జేఎన్టీయూ నుండి స్టూడెంట్స్కి మేము ఫీల్డ్ విజిట్స్కి తీసుకెళ్ళడం, లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకి తెలియజేయడం చేస్తున్నాము. ఇలాంటి నాలెడ్జ్, అలాగే మ్యాసన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేసాం. ఎందుకంటే ఇంజనీర్స్ ఎంత బాగా డిజైన్ చేసినా ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు తప్పులు లేకుండా చేయాల్సింది మ్యాసన్స్ కాబట్టి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఫ్యూచర్లో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్కిల్డ్ వర్కర్స్కి, తర్వాత ఫీల్డ్ ఇంజనీర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేస్తున్నాము. మా సెంటర్ యాక్టివ్గా ఉండడానికి మా మెంబర్స్ అందరూ బాగా సహకరిస్తున్నారు. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. పిఠాపురం మండలం చిత్రాల్లోని నారాయణకుండం క్షేత్రంలో స్వయంభూగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శుక్రవారం నాడు రాఖీ పౌర్ణమి ఉత్సవాన్ని శ్రీ నారాయణ దత్తపీఠం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్లు నారాయణ దత్తపీఠం అధిపతి నారాయణ దత్త స్వామి తెలిపారు. ఈ విషయమై చిత్రాలలో శ్రీ నారాయణ దత్తపీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠాధిపతి నారాయణ దత్త స్వామి మాట్లాడుతూ, రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి నిర్వహించే ఉత్సవ విశేషాలను తెలియజేస్తూ భక్తులు పాల్గొని తరించాలని విజ్ఞప్తి చేశారు. స్వామివారు ఇక్కడ ఒక బావి తవ్వుతుండగా స్వామివారు బయటికి రావడం జరిగింది. తర్వాత కొంతకాలానికి నా కళ్ళలో కనిపించి పలానా చోట పెట్టండి, అక్కడ నాకు స్వామిని గుడి నిర్మాణం చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు స్వామివారికి ఇక్కడ 16 సంవత్సరాల పూర్వం జరిగిన విషయం ఇది. 16 సంవత్సరాల క్రితం స్వామివారి కళ్ళలో కనిపించి ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుండి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వస్తూ స్వామివారిని సేవించి అనేక రకములైన బాధల నుండి బయటపడడం జరుగుతూ ఉంది. శ్రీపాదులు వారు గుర్రబండిపై చిత్రాడ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో చిత్రాలు జరిగాయి కాబట్టి స్వామివారు ఎన్నో చిత్రాలు చేశారు. ఆ చిత్రాల్లో మొదటగా వీరపాదులకి నీళ్లు పోసి విశేషమైన అంటే అఖండమైన వెలుగుని, అంటే ఆ వీరపాదులు ఎక్కువగా కాసేటట్టుగా, దాంతో పాటుగా ఎక్కువ రుచి వచ్చేటట్టుగా స్వామివారు ఆశీర్వదించడం జరిగింది. బెల్లమంగళుడికి చింతామణికి కూడా ఇక్కడ శాప విమోచనం చేసి వారికి మా ఋషీశ్వరులుగా తయారు చేయడం జరిగింది. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతంగా శ్రీపాదుల వారిలో ఐక్యం అవడం జరిగింది. ఆ విధంగా ఐక్యమైనప్పుడు ఏర్పడిన కొండవే నేటి నారాయణ కొండం, అదే నారాయణ తీర్థం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నారాయణ చెరువునే నారాయణ తీర్థం అంటారు. కాబట్టి ఎన్నో చిత్రాలు జరిగాయి కాబట్టి ఈ ప్రాంతానికి చిత్రవాడ అనే పేరు వస్తుందని
శ్రీపాదుల వారి స్వయంగా చెప్పడం జరిగింది. కాకినాడ మెడికవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్యులు ఒక క్లిష్టమైన హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసును విజయవంతంగా పూర్తి చేసి తల్లి బిడ్డలను కాపాడిన వారి వివరాలను వెల్లడించారు. ఇటీవల 7.5 నెలల గర్భంతో తీవ్రమైన హై రిస్క్ పరిస్థితిలో ఉన్న ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరడం జరిగిందన్నారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బి లక్ష్మీ ప్రవీణ్ ఆధ్వర్యంలో వైద్య బృందం గర్భిణిని నిరంతరం పర్యవేక్షించి అత్యవసరంగా ప్రసవం నిర్వహించారు. నెలలు నిండకుండానే జన్మించిన శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే NICUకి తరలించారు. పీడియాట్రిషియన్ డాక్టర్ వి సుబ్బారావు ఆధ్వర్యంలో శిశువుకు వెంటిలేటర్ సపోర్ట్, ICD ట్యూబ్ వంటి అత్యవసర చికిత్సలతో పాటు నిరంతర సంరక్షణ అందించారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ నందికోళ ఆంజనేయ స్వామి మాట్లాడుతూ ఏడాది కాలంగా మహిళలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, భవిష్యత్తులో కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మీడియా సంవత్సరం మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు పాల్గొన్నారు. గర్భసంచిని తొలగించుకోకుండా ఉన్న ప్రాబ్లమ్ ని తొలగించి వాళ్ళకి అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వకుండా మనం ట్రీట్ చేసి పంపించిన కేసులు ఉన్నాయి. అంటే ఓన్లీ గర్భసంచిలో బ్లీడింగ్ అవుతుందంటే ఓన్లీ హిస్టెక్టమీయే మనకి పరిష్కారం కాదు. దాంతో పాటు ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వచ్చాయి. అంటే హిస్టోస్కోపీతో చేయగలిగిన మిగిలిన ఇలాంటి వేసే ప్రొసీజర్స్ అవన్నీ ఇక్కడ మేము చేస్తున్నాం. అలా మనం ఇక్కడ 5-6 కేసెస్ చేసాం. అండ్ యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అలాంటి కేసెస్, యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కూడా ఇక్కడ మనం 3 కేసెస్ చేసామండి. అంటే ఆర్టీరియోవెనస్ మాల్ ఫార్మేషన్స్ కి మనం UAE అనే ప్రొసీజర్ చేసి గర్భసంచి అనేది సేవ్ చేసి ఆ అమ్మాయి ఫెర్టిలిటీ అనేది ప్రిజర్వ్ చేసాము. అండ్ దాంతో పాటు అండ్ పెల్విక్ కండిషన్ సిండ్రోమ్ అనేది అది చాలా సివియర్ గా ఉంటే వాళ్ళకి మనం యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేసి ఆవిడకి హిస్టెక్టమీ కాకుండా అది హెల్ప్ చేసాము. సో ఇలాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ చేస్తున్నాం. అండ్ ఇన్ఫర్టిలిటీ మినిమల్ యాక్సెస్ సర్జరీస్ లైక్ లాప్రోస్కోపీ, సిస్టెక్టమీ, ఫెర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటే ఏంటంటే మనం ఫెర్టిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనము సర్జరీ చేసినా వాళ్ళ ఫ్యూచర్ ఫెర్టిలిటీ ప్రిజర్వ్ చేయడం అంటే పారా ఓవేరియన్ సిస్టమ్ ట్రీట్ చేయడం కానీ, సిస్టెక్టమీ చేయడం కానీ ఇలాంటి ప్రొసీజర్స్ ఫెర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్ కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తాము. అండ్ లాప్రోస్కోపీ, హిస్టెక్టమీస్ అయితే రెగ్యులర్ గా అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ వచ్చేటప్పుడు చూస్తే ఇన్ఫర్టిలిటీ నేను అడ్వాన్స్ డిప్లొమా ఇన్ IVF అండి. సో పేషెంట్ యొక్క మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఇవాల్యుయేషన్ దగ్గర నుంచి అంతా చూసుకుని వాళ్ళకి ఓవలేషన్ ఇండక్షన్ చేయడం, IUI చేయడం ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని చేస్తాం. అండ్ పేషెంట్ ఓవలేషన్ ఇండక్షన్ పెట్టినప్పుడు సొనాలజిస్ట్ కాకుండా డాక్టర్ నేను గైనకాలజిస్ట్ ఎగ్ ఎలా పెరుగుతుంది, ఫాలికల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నీ చెక్ చేసుకుని పేషెంట్ గైడెన్స్ అనేది బాగుంటుంది. బేబీకి అర్జెంట్ గా డెలివరీ చేయవలసిన పరిస్థితి వస్తే NICU రిక్వైర్మెంట్ అది నీడ్ అది తగ్గించడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ బేబీ లంగ్ మెచ్యూరిటీకి అది ఇస్తూ ఉంటామండి. సో అది ఇవ్వటం జరిగింది 7th month లో. 7th month నుంచి కూడా ఇంకా క్లోజ్ మానిటరింగ్ 2 days ఒకసారి రావడం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ ఆవిడకి మూమెంట్స్ అవి కూడా తగ్గిపోయాయి. 7.5 months వచ్చేటప్పటికి ఉమ్మనీరు కూడా 2 points పడిపోయింది. సో అప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయడం జరిగింది అనమాట. 1st of August చేసాము. బేబీ వెయిట్ 1.5 kgs అండి. బేబీ అంతా ఆక్సిజన్ లెవెల్స్ అన్ని బేబీ క్రై అయితే బాగానే వచ్చింది, కానీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుందంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ NICU ఉంది కాబట్టి level 3 NICU సెటప్ ఉంది కాబట్టి మేము సీనియర్ నేనటాలజిస్ట్ సార్ సుబ్బారావు సార్కి పర్యవేక్షణలో NICUలో అడ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మదర్ విషయానికి వస్తే పోస్ట్ ఆపరేటివ్ గా డెలివరీ అయిన తర్వాత అంతా చక్కగానే రికవర్ అయ్యారు. మేము యాంటీబయాటిక్ అంతా కవరేజ్ పెట్టి 3rd పోస్ట్ ఆపరేటివ్ డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో తర్వాత బేబీ కేర్ అంతా కూడా మనకి NICUలో ఇవ్వడం జరిగింది. సో మదర్ పరంగా మనకి బేబీ గ్రోత్ IUGR అంటాం అనమాట. గ్రోత్ తగ్గింది, కానీ మనకి ఏంటంటే ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంతా కూడా మేము గత 5 సంవత్సరాలుగా చాలా ప్రెగ్నెన్సీస్ చేయడం జరుగుతుంది. మనకి పీడియాట్రిషియన్ 24 hours ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి NICU కూడా స్ట్రాంగ్ గా level 3 ఉంది కాబట్టి అన్ని కేసెస్ కూడా హై రిస్క్ కేసెస్ సక్సెస్ఫుల్ గా చేయడం జరుగుతుంది. సో ఈ బేబీ మన 2 weeks వెంటిలేటర్ మీద ఉన్న చాలా స్టార్మీ కోర్స్ అనమాట. అంటే అప్పుడప్పుడే బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటము, ఫీవర్స్ రావటము, అంత స్టార్మీ కోర్స్ సుబ్బారావు సార్ ఆల్రెడీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అట్ ది ఎండ్ మనకి 2 weeks తర్వాత మదర్ అండ్ చైల్డ్ ని హ్యాపీగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. మా మిస్సెస్ కి గైనకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్లో డాక్టర్ లక్ష్మీ ప్రవీణ్ దగ్గర చూపించారు. మరించి కూడా ప్రతి నెలలో కూడా మేడం గారు చాలా చక్కగా శ్రద్ధగా చెకప్ ఏది ఎంత సీరియస్ కూడా ప్రతి నెల కూడా చక్కగా చూసేవారండి. ఫస్ట్ నుంచి ఫాలోఅప్ చేసిన తర్వాత మేడం గారు 6 నెలల వరకు ఉమ్మనీరు బాగా క్రమక్రమంగా వచ్చిందండి. 6 నెలలు దాటిపోయాక దాదాపుగా ఉమ్మనీరు తగ్గిపోయిందండి. 8వ నెలలోనే ఉమ్మనీరు లేదని చెప్పి ఎమర్జెన్సీ మీద ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి.
చేసిన తర్వాత బేబీ కొద్దిగా లంగ్స్లో ప్రాబ్లం వచ్చి ఎంఎస్సీలో హాస్పిటల్లో పెట్టారండి. ఆ సమయంలో పాపకి బాగా సీరియస్ అయిపోయిన సమయంలో చిల్డ్రన్ డాక్టర్ సుబ్బారావు గారు హాస్పిటల్ సిబ్బంది చక్కగా వైద్యం అందించారండి. సార్ సుబ్బారావు గారు ప్రతి గంటకి ప్రతిరోజు కూడా మాకు ధైర్యం చెప్తూ ఆ పరిస్థితుల్లో పాప పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ ఇస్తూ ఉండేవారండి. అందువల్ల దేవుడి దేవల్ల పాప మాకు వాళ్ళ ఆరోగ్యంగా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. తర్వాత ఈ హాస్పిటల్ పరంగా మాకు కూడా చాలా బాగా ట్రీట్మెంట్ పరంగా చాలా మాకు బాగా చేసి పెట్టారండి. మొత్తం ఇప్పుడు దానివల్ల మనకు ముఖ్యంగా సారు కూడా అంజుబాబు గారు హెడ్ అంజుబాబు గారు ఎంత పరిస్థితుల్లో కూడా ఎంఎస్సీకి వచ్చి కూడా సారు కూడా చూశారండి చాలా సార్లు. కంగారు పడద్దు బాబు, నువ్వు ధైర్యంగా ఉండు, పాపకి ఏమవుతుందని చెప్పి మాకు భరోసా ధైర్యం చెప్పారండి. అందువల్ల మాకు చక్కని వైద్యం అందించినందుకు డాక్టర్ హెడ్ అయిన అంజుబాబు గారికి, లక్ష్మీప్రేమ మేడం గారికి, తర్వాత సుబ్బారావు గారికి, తర్వాత నర్సింగ్ సిబ్బందికి మరియు ఆసుపత్రి యొక్క సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీ అందరికీ తెలిసిందే, దాదాపు 1 year బ్యాక్ మన మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో ప్రత్యేక ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం మన పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చంద్రబాబు గారు, పంతం నానాజీ గారు అండ్ మన తుమ్మల బాబు గారు చే ప్రారంభించడం జరిగింది. 1 year అయిందండి మనం ఈ ఉమెన్ అండ్ చైల్డ్ బ్లాక్ ప్రారంభించి. సో మొట్టమొదటి ఉమెన్ అండ్ చైల్డ్ బ్లాక్ కాకినాడ సిటీలో ప్రారంభించింది మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. సో ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం రీసెంట్గా ఒక బేబీ డెలివరీ అయిందండి. దాదాపు 7.5 monthsకే డెలివరీ అవ్వడం జరిగింది. సో మదరు అండ్ బేబీ సేఫ్గా మా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే చాలా క్రిటికల్గా ఇష్యూ అయింది బేబీకి. మేము చాలా కష్టపడి మా దగ్గర ఉన్న 3 పీడియాట్రిషియన్స్ అండ్ 4 గైనకాలజిస్టులు ఈ కంప్లీట్ 24/7 టీమ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ టీమ్ అండ్ నర్సెస్ స్టాఫ్ సహాయంతో ఈరోజు ఆ బేబీ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. సో దానికోసం వివరంగా మా పీడియాట్రిక్ డాక్టర్ సుబ్బారావు గారు, అలాగే గైనిక్ డాక్టర్ లక్ష్మీ ప్రవీణ గారు, డాక్టర్ సుజనా మేడం, డాక్టర్ కస్తూరిబాయి మేడం అండ్ డాక్టర్ సామిని సాక్షి మేడం అండ్ డాక్టర్ అంగారు రవి గారు ఉన్నారండి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ విభాగంలో డాక్టర్స్ కానీ. సో డాక్టర్ మాటల్లో మొత్తం వివరంగా వివరిస్తారండి. సో ఏదైతే ఈ బేబీ 7.5 monthsలో డెలివరీ అయిందో చాలా అరుదుగా, అంటే చాలా రేర్ అండి, ఇది చాలా క్రిటికల్గా వెళ్ళింది. ఆ బేబీని రక్షించి మేము ఇంటికి పంపించడం జరిగింది. సో ఈ విషయం మీరు మీడియా ద్వారా కాకినాడ జిల్లా మొత్తం అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్స్టిట్యూషన్ డెలివరీని అనేది ఎంకరేజ్ చేస్తుంది. మనం గమనించా ఇప్పటి వరకు నర్సింగ్ హోమ్స్ లోనే అన్ని జరుగుతూ ఉండేవి. కానీ ఏంటంటే రోజులు మారే కొద్దీ మార్పు కూడా వస్తుంది. ప్రతి మదర్ కి ఏదో కాంప్లికేషన్ ఉంటుంది. అంటే బీపీ ఉండడమో, కార్డియాక్ ప్రాబ్లం ఉండడమో, లంగ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉంటానే ఉంటున్నాయి. ఇవి చేంజ్ జరుగుతుంది. మదర్ లో చేంజ్ వస్తుంది, బేబీస్ లో చేంజ్ వస్తుంది. అంటే బేబీస్ త్వరగా పుట్టేయడం ఇలా జరుగుతుంది. ఎప్పుడు మదర్ కు ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి, బేబీకి ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే ఉంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ఆల్మోస్ట్ 50% అయిపోయింది. సో ఇలాంటి ఫెసిలిటీస్, ఐసీయూ ఫెసిలిటీస్ ఫర్ మదర్ అండ్ చైల్డ్ ఉన్నవి అన్ని అన్నది ఒక కార్పొరేట్ లో ఎక్కువగా ఉంటుంది. కార్పొరేట్ అంటే ఓన్లీ డబ్బున్న వాళ్ళకి అట్లాగనే అనుకోవడానికి లేదు. ఇక్కడ ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ఏ పరిధిలో ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ 24 గంటలు గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు, పీడియాట్రిషియన్ అవైలబుల్ ఉంటారు, ఐసీయూకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. ఇంకా దీని అనుగుణంగా కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అందరూ ఉంటారు. ఎప్పుడు టైమ్లీ కేర్ అన్నది అవసరం. చేతులు కాలేక ఏమంటారు ఆకులు పట్టి అన్నీ అనవసరం. ఎప్పుడు అప్పుడే ట్రీట్మెంట్ జరగాలి. ఈ కార్పొరేట్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నది దాంట్లో కాకినాడలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెడికవర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎయిర్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దాని మూలాన బేబీని వెంటిలేటర్లో పెట్టినా కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వవు అనమాట. అందు గురించి మనం ఏం చేస్తామంటే కనుక ఐసీడీ అనే ట్యూబ్ వేస్తాం. ఛాతిలోంచి బయట నుంచి ఒక ట్యూబ్ పెట్టి ఆ ఎయిర్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వెంటిలేటర్ పైన పెట్టి. అయినా కూడా ఈ బేబీ ఇంకా సీరియస్ అవ్వడం వలన 2 ట్యూబులు ఒకే వైపు వేసి స్లోగా బేబీని మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నించాం అనమాట.
ఈ బేబీ మా ఐసీలో మొత్తం 14 రోజులు ఉంది. 11 రోజులు వెంటిలేటర్ పైన ఉంది. స్లోగా ఈ బేబీని అడ్జస్ట్ చేసుకుంటూ, బీపీ తగ్గిపోతే బీపీ మందులు పెట్టుకుంటూ, ఆక్సిజన్ లెవెల్స్కి తగ్గట్లు ప్రెషర్స్ పెంచుకుంటూ ఈ బేబీకి మనం ట్రీట్మెంట్ చేయగలిగాము. కానీ ఈ బేబీ మొత్తం 14 రోజుల్లో చాలా నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్, కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడము, లేకపోతే జాండీస్ రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటే దానికి కావాల్సిన మనం ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. మొత్తం 14 డేస్ తర్వాత ఈ బేబీని మనం డిశ్చార్జ్ చేసాం, బేబీని కంప్లీట్గాని. ఈ ఫాదర్ని మేము ఈ మొత్తం కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఫాదర్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన నార్మల్ స్మాల్ జాబ్, మా కండిషన్ చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీ అందరికీ ఒకసారి తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని పిలిచాము. కాకినాడ నగరంలో స్థానిక మెయిన్ రోడ్ సాలిపేట వద్ద గల శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి రాత ముహూర్తం కార్యక్రమం ఆలయ కమిటీ, దేవాదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య, ఆలయ ఈవో వీరభద్రరావు తదితరులతో కలిసి రాట ముహూర్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు వినాయక ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ 35వ డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు మానం వివి శ్రీనివాసరావు, నరం శ్రీనివాసరావు, ఊరకర్ణం శ్రీదేవి, పేరూరి మాధవి, మహాలక్ష్మి, పోలిపల్లి జగన్ బాబు, పట్నాల రమణ, నాదెల వెంకటలక్ష్మి, పందిరి సూర్యకుమారి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం సాలిపట్నందు రాట మహోత్సవ కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ ధర్మశాఖ అధికారుల ఆదేశాల ప్రకారం మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు పట్టబాబు గారు ఆదేశాల ప్రకారం మరియు బస్సు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాట మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయండి. 14వ తారీఖు నుంచి 20 దాకా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా చేయడం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు 35వ వార్డులో కాకినాడలో మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న వినాయకుడి గుడి, సాలిపేట వినాయకుడి గుడి అంటారు, దాని యొక్క రాట ముహూర్తం గౌరవ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ వచ్చే నెల 14వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఈ యొక్క గణేశోత్సవాల్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ పట్టణ ప్రజలందరూ వచ్చి అయ్యవారిని దర్శించుకుని ఆయన యొక్క కటాక్షానికి ప్రాతులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న కమిటీ వారు అందరికీ ధన్యవాదాలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి, అధికారులకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. రాజట్యాంకుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు, వాకర్స్తో ముఖాముఖి నిర్వహించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట సంజీవని, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. పదహారవ డివిజన్లో నెలకొని ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, అధికారులకు నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.